కాకినాడ జిల్లాలో అనధికారంగా నడుస్తున్న డ్రైవింగ్ స్కూల్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. సరైన అనుమతులు లేకుండా డ్రైవింగ్ శిక్షణ ఇస్తుండటంతో రోడ్డు భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లాలో అనేక అనధికారిక డ్రైవింగ్ స్కూల్స్ నిర్వహించబడుతున్నాయని, దీనివలన ప్రభుత్వ అనుమతులతో లైసెన్స్ తీసుకుని నిబంధనల ప్రకారం డ్రైవింగ్ స్కూల్స్ నడుపుతున్న యాజమాన్యాలకు తీవ్ర నష్టం జరుగుతుందని కాకినాడ డ్రైవింగ్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సరైన అర్హతలు, అవగాహన లేని వ్యక్తులు డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడం వలన నేర్చుకునే వారికి పూర్తి స్థాయి నైపుణ్యాలు అందడం లేదని వారు పేర్కొన్నారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే సరైన శిక్షణ లేకుండా డ్రైవింగ్ నేర్చుకున్న వారే అధికంగా ప్రమాదాలకు గురవుతున్నట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జిల్లా రవాణా శాఖ అధికారి తక్షణమే స్పందించి అనధికారిక డ్రైవింగ్ స్కూల్స్పై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని వసతులు కలిగిన డ్రైవింగ్ స్కూల్స్ ద్వారా అర్హత కలిగిన ఇన్స్ట్రక్టర్లతో శిక్షణ అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా డ్రైవింగ్ స్కూల్స్ నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కె శ్రీధర్ హెచ్చరించారు. ఇలాంటి అనధికారిక డ్రైవింగ్ స్కూల్స్ గురించి సమాచారం ఉంటే రవాణా శాఖ అధికారులకు తెలియచేయాలని కోరారు. డ్రైవింగ్ స్కూల్ నిర్వహించాలనుకునే వారు తప్పనిసరిగా సంబంధిత అధికారుల వద్ద అవసరమైన పత్రాలు సమర్పించి లైసెన్స్ పొందిన తర్వాతే శిక్షణ ఇవ్వాలని సూచించారు. డ్రైవింగ్ స్కూల్ నిర్వహణ యజమానులు నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. నా పేరు రమేష్ అండి. నాది చైత్రశాలి డ్రైవింగ్ స్కూలు. మేము ఏంటంటే ప్రజెంట్ మాకు ఇక్కడ వచ్చే సమస్య కోసం మేము మాట్లాడడానికి అని చెప్పి మీ మీడియా ముందుకు వచ్చామండి. ప్రజెంట్ జరుగుతుందంతా ఏంటంటే మేము ఆథరైజ్డ్గా మేము డ్రైవింగ్ స్కూల్ నడపడం కోసం గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఆర్టీఓ గారు ఏం చెప్పారో దాని నామ్స్ని మేము ఫాలో చేస్తూ మేము డ్రైవింగ్ స్కూల్ నడుపుకుంటున్నామండి. అనాథరైజ్డ్గా ఒక కారు కొనుక్కొని, ఒక మారుతి 800 ఒక ఆల్టో ఏదో కొనుక్కొని దానికి ఏం పెడల్స్ బిగించుకొని ఇష్టాచారంగా వాళ్ళు రోడ్ల మీద డ్రైవింగ్ చెప్తున్నారండి. ఏదైనా జరిగినప్పుడు పలానా డ్రైవింగ్ స్కూల్లో పేర్లు వస్తున్నాయి తప్పితే అనాథరైజ్డ్గా చెప్పిన వాళ్ళు పేర్లు ఏమి రావట్లేదు. మేమేమో ప్రతి బండికి ఇన్సూరెన్స్లు కట్టుకొని 20,000 30,000 ఇన్సూరెన్స్లు కట్టుకొని డ్రైవర్లను పెట్టుకొని షాప్ రెంట్లు కట్టుకొని మేము చేసుకుంటున్నాం. వీళ్ళు అనాథరైజ్డ్గా చెప్పిందంతా చేసుకుని పోతుంటే ఇంకా మాకు బతుకు తీరు ఎలా ఉంటుందండి? ఇంకా దానికి అందరూ ఒక యూనియన్ కింద ఫామ్ అయ్యి కాకినాడ డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ ఫామ్ చేసి ఒక రేటు ప్రకారం మేము నడుస్తున్నామండి. ఇప్పుడు మేము 4,000 తీసుకుంటున్నాం అనుకోండి, వాళ్ళు 2,000కే డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. నేర్పించడం వల్ల వాళ్ళు పోనీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు కూడా ఆథరైజ్డ్గా నేర్పించారు అనుకోండి, మాకు బాధ ఏమని ఉండదు. ఇటువంటివన్నీ కొంచెం ఆర్టీఓ గారు తీసుకొని ఇవన్నీ చూసుకుని మా సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస మారుతి డ్రైవింగ్ స్కూల్ యజమానిని. గత 30 సంవత్సరాల నుంచి మేము ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాము. మనం గవర్నమెంట్ నామ్స్ ద్వారా వాళ్ళ లైసెన్స్ తీసుకుని మనం గవర్నమెంట్ నామ్స్ల ద్వారానే డ్రైవింగ్ నేర్పిస్తున్నాము. అలాగే మన సోదరులు కొంతమంది కూడా అదే విధంగా ఆర్టీఓ ఆఫీస్ నుంచి లైసెన్స్ తీసుకుని డ్రైవింగ్ స్కూల్ రన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అనుభవజ్ఞ ఉన్న డ్రైవర్లను పెట్టుకుని క్వాలిఫైడ్ టీచర్స్తో మెయింటైన్ చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ వారు విధించినట్టుగా చెప్పినట్టుగా మేము వెహికల్స్ కూడా కొత్త వెహికల్స్ కూడా షోరూమ్ నుంచి కొత్త వెహికల్స్ కూడా తీసుకొచ్చి వాటి మీద కూడా డ్రైవింగ్ నేర్పిస్తున్నాము రీజనబుల్ ప్రైస్కే. కాకపోతే ఈ మధ్యకాలంలోని అనాథరైజ్డ్ డ్రైవింగ్ స్కూల్ బాగా ఎక్కువైపోయినాయండి. అది ఏమవుతుందంటే ఒక కారు కొనుక్కోవడం, దానికి ఏదో అనాథరైజ్డ్గా పెడల్స్ బిగించుకోవడం, పేర్లు రాసుకోవడం, డ్రైవింగ్ నేర్పించడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు, వాళ్ళకి అనుభవం లేదు. రెండోది ఏంటంటే గవర్నమెంట్ నామ్స్ ఏవి కూడా పాటించట్లేదు. కొన్ని వెహికల్స్కి అయితే ఇన్సూరెన్స్ ఉండదు, వాళ్ళకి లైసెన్సులు ఉండవు. బోర్డులు మాత్రం పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుని రోడ్ల మీద హ్యాపీగా తిరుగుతున్నారు. దయచేసి మేము ఆథరైజ్డ్ డ్రైవింగ్ స్కూల్లో వాళ్ళందరం కూడా కోరుకునేది ఏంటంటే వాళ్ళని కూడా లైసెన్స్ చేయించుకోమని చెప్పండి. లేదంటే చేయించుకోకపోతే మీరు తగిన యాక్షన్ తీసుకోవాల్సిందిగా రవాణా శాఖ అధికారులని మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మేము సవినయంగా వేడుకుంటున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సరిగా నేర్పించకుండా మార్కెట్లోకి వచ్చి రోడ్లు ఎక్కిన తర్వాత ఏముందంటే వాళ్ళు సరిగా డ్రైవింగ్ చేయక ప్రమాదాలు జరుగుతున్నాయి. కాకినాడ జిల్లాలో రవాణా శాఖ అనుబంధంగా ఉన్న మోటార్ డ్రైవింగ్ స్కూల్స్, స్కూల్ బస్సు యాజమాన్యాలు, మోటార్ ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అనే గూడ్స్ క్యారియర్స్కి, టౌన్లో తిరిగే అదర్ బస్సెస్కి అందరికీ కూడా కొన్ని నియమ నిబంధనలు మీ ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను. వాహనాలని డ్రైవింగ్ నేర్పేవారు ఖచ్చితంగా వాహనం యొక్క
కండిషన్ని అప్డేట్ చేసుకోవాలి. వాహనానికి 2 సైడ్ బ్రేక్ అండ్ 2 సైడ్ యాక్సిలరేట్ ఉండే సిస్టమ్ ప్రకారంగా ఉండాలి. దానికి వాహనానికి ట్రాన్స్పోర్ట్ వెహికల్ నెంబర్ కలిగి ఉండాలి. దాంతోపాటు వాహన పర్మిట్ తీసుకోవాలి. డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ తోలే వాళ్ళు ఖచ్చితంగా దానికి ఎల్ఎంవి లైసెన్స్ కలిగి ఉండాలి. ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాళ్ళకి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 18-20 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ఇలా ట్రైనింగ్ ఇవ్వడానికి అర్హులుగా ఉంటారు. ఇలాంటి కాని వాహనాలు ఏమన్నా తిరుగుతున్నట్టు కనుక మేము మా దాడుల ద్వారా చేసి కిందటి నెలలోనే ఒక 6 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. అలా సీజ్ చేసిన వాహనాలకి పర్మిట్ లేనందుకు 10,000 రూపాయలు, అనాథరైజ్డ్గా డ్రైవింగ్ స్కూల్లో చెప్తున్న వాటికి 10,000 రూపాయలు, 5,000 రూపాయలు ఫిట్నెస్ లేని దానికి కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అలాంటి వాహనాలని నెల రోజుల పాటు సీజ్ చేసి మా దగ్గర నిర్బంధించడం కూడా జరిగింది. నేను తెలియజేస్తుందంటే స్కూల్ యాజమాన్యానికి కూడా ఖచ్చితమైన సేఫ్టీ నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. అలా కాకుండా కాలేజీ కానీ స్కూల్కి పోయే పిల్లలకి ఎటువంటి ప్రమాదం జరిగినా పూర్తిగా శిక్షార్హులని మీ ద్వారా తెలియజేస్తున్నాం. దీని ద్వారా రవాణా శాఖ తరఫున మరియు పోలీసు మేమందరం కూడా స్పెషల్ టీమ్స్ పెట్టుకొని ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. దీని నుంచి యాక్సిడెంట్స్ తగ్గించడానికి గాను 2 వీలర్స్ వెళ్ళే వాళ్ళందరూ ఖచ్చితంగా హెల్మెట్లు పెట్టుకోవాలని, డ్రైవింగ్ లైసెన్సులు తీసుకొని దానికి శిక్షణ తర్వాతనే డ్రైవింగ్ చేయాలని, మద్యం సేహించి వాహనాలు నడపరాదని, వాహనం నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్